అందరికీ నమస్కారం. ప్రణవవాహిని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నాకు ఈరోజు ఒక మెసేజ్ వచ్చింది. దాంట్లో ఉన్న ప్రశ్న, అసలు పురాణాలు ఎన్ని, వాటి పేర్లు అని అడిగారు. ఈ ప్రశ్నకు జవాబుగా నాకు దేవి భాగవతంలో కనిపించింది. అది మద్వయం భద్వయం చైవః బ్రత్రయం వచతుష్టయం ఆనాపలింగకుస్కాని పురాణాని పృథక్ పృథక్. ఈ శ్లోకంలో అష్టాదశ మహాపురాణాలను గుర్తించుకోవడానికి ఉపయోగపడే సూత్రం దాగి ఉంది. అవి ద్వయం అంటే 2. మొదటి మత్స్య పురాణం, ఇందులో 14,000 శ్లోకాలు. రెండవది మార్కండేయ పురాణం, 9,000 శ్లోకాలు. ఇవి మద్వయం. భవిష్య పురాణం భాగవతంలో 18,000 శ్లోకాలు, భవిష్య పురాణంలో 14,500 శ్లోకాలు. బ్రహ్మాండ పురాణం 12,100 శ్లోకాలు. బ్రహ్మవైవర్త పురాణం 18,000. ఇవి బ్రత్రయం. వామన పురాణం, ఇందులో 10,000 శ్లోకాలు. వాయుపురాణం 24,600 శ్లోకాలు. విష్ణు పురాణం 23,000 శ్లోకాలు. వరాహ పురాణం 24,000 శ్లోకాలు. ఇవి వచతుష్టయం. ఇంకా అగ్ని పురాణంలో 16,000 శ్లోకాలు, నారద పురాణంలో 25,000 శ్లోకాలు, పద్మ పురాణంలో 55,000, లింగ పురాణంలో 11,000, గరుడ పురాణంలో 19,000, కూర్మ పురాణంలో 17,000, స్కాంద పురాణంలో 81,000 శ్లోకాలు ఉంటాయి. ఇవి ఆనాపలింగ కుస్కాలు. ఇవి 18 మహాపురాణాలు. ఇవే కాకుండా మరో 18 ఉపపురాణాలు ఉన్నాయి. అవి సనత్కుమార నారసింహ నారదీయ శివపురాణం, దౌర్వాస పురాణం, కాపిల పురాణం, మానవ పురాణం, ఔషానస పురాణం, వారుహ, కాళిక, సాంబ, నంది, సౌర, పరాశర, ఆదిత్య, మాహేశ్వర, భాగవత, వాసిష్ఠ పురాణాలను ఉపపురాణాలు అంటారు. ఇవన్నీ రచించినది శ్రీ వ్యాస భగవానులు. ఇన్ని వ్రాసి ఇంకా మహాభారతం రచించారు వ్యాస మహర్షి. పురాణాల ద్వారా ధర్మాన్ని ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చేసిన మహానీయుడు వ్యాస భగవానుడు. అందుకే మహర్షి వారిని జగద్గురువు అని సనాతన ధర్మం గౌరవిస్తుంది. మీకు కూడా ఇలాంటి ధర్మ సందేహాలు ఉంటే కామెంట్లో అడగండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.